ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఆ డాక్టర్ జోకి మెసేజ్ చేస్తాడు కదా, ఈరోజు ఈవినింగ్ మనం మీట్ అవుదామా అని. వెంటనే హీరోయిన్ ఛాయ్కి కాల్ చేసి చెప్తుంది కదా. ఇప్పుడు కట్ చేస్తే ఆ డాక్టర్ని చూపిస్తారు. వాడి ఫ్యూచర్ వైఫ్ ఉంది కదా, ఈ అమ్మాయి వచ్చి చాలానే రిచ్ అయిన ఒక అమ్మాయి. ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బుల కోసమే వీడు ఆ అమ్మాయితో తిరుగుతుంటాడు అంతే తప్ప ఆ అమ్మాయి మీద వీడికి ప్రేమ అంతా ఏముండదు. అందుకే ఈ అమ్మాయి మాత్రమే కాకుండా చాలామంది ఆ అమ్మాయిల్ని వీడు మోసం చేస్తుంటాడు. ఆ లిస్ట్లో ఇప్పుడు జూ కూడా ఉంది. ఇప్పుడు వాడి గురించిన డీటెయిల్స్ అన్నీ చాయ్ కరెక్ట్గా చెప్పగా జూ షాక్ అవుతుంది. ఎలా వాడి గురించి అంత కరెక్ట్గా చెప్తున్నావు? ఫ్యూచర్లో నువ్వు ఒక సాధారణమైన సేల్స్ పర్సనే కదా, మరి ఆ డాక్టర్కి నీకు ఏం సంబంధం అని అడిగినప్పుడు చాయ్ ఇప్పుడే జూ దగ్గర అన్ని విషయాలు చెప్తాడు. వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవడానికి కూడా ఆ డాక్టరే కదా కారణం. ఆ విషయం అంతా జూకి ఇప్పుడే తెలుస్తుంది. వాణ్ణి ఊరికేనే వదలకూడదు అన్నప్పుడు చాయ్ వచ్చి నా కోసం వాడి మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నావా ఏంటి అని చాయ్ చాలా ఎక్సైటెడ్గా అడగ్గా, నీ కోసం మాత్రమే కాదు, ఇంకా వాడు ఎంతమంది అమ్మాయిల్ని ఇలా మోసం చేస్తూనే ఉంటాడు, సో వాడిని ఊరికే వదలకూడదు, ఏమైనా ప్లాన్ చేయాలి అంటుంది. అలా ఏం ప్లాన్ చేయబోతావేంటి అని ఛాయ్ అడగ్గా, ఎన్నిసార్లు నేను డ్రామా చూసేటప్పుడంతా చెత్త డ్రామాలు చూస్తూ కూర్చున్నావు అని నా దగ్గర చెప్పింటావు. ఇప్పుడు చూడు, ఆ డ్రామాలే మనకి ఇప్పుడు హెల్ప్గా ఉండబోతుంది అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది. ఏమంటే ఫస్ట్ మన జూ వచ్చి ఒక రిచ్ అయిన అమ్మాయి అని ఆ డాక్టర్ని నమ్మించాలి అంటుంది. సో ఇప్పుడు చాయ్ జుట్టోడు ఇద్దరు ఆ డాక్టర్ పక్కన కూర్చొని వాడికి వినిపించేలా, మన కాలేజ్లో సామ్సంగ్ గ్రూప్ యొక్క ఓనర్ అమ్మాయి చదువుతుందంట అన్నప్పుడు, ఏంటి అంత పెద్ద కంపెనీకి ఓనర్ వాళ్ళ కూతురు మన కాలేజ్లో చదువుతుందా అన్నప్పుడు, అప్పుడు జుట్టోడు అవునురా, మేనేజ్మెంట్ వాళ్ళు చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్లో జో ఉంది కదా ఆ అమ్మాయి అని ఆ డాక్టర్కి వినిపించేలా వీళ్ళిద్దరూ మాట్లాడగా వీడు అంతా వింటాడు. వీడికి అంత ఖుషిగా ఉంది. పర్లేదు, రిచ్ పార్టీని నేను వల్ల వేసిండాను అన్నట్లు అనుకుని ఇప్పుడు ఉన్న ఆ గర్ల్ ఫ్రెండ్ని వదిలేసి జూని కరెక్ట్ చేసేద్దాం అన్నట్లు డిసైడ్ అయ్యి ఈవినింగ్ వెళ్ళి జూని మీట్ అవుతాడు. ఈ డాక్టర్ వచ్చి ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే కదా చదువుతున్నాడు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్న ఫంక్షన్ని అరేంజ్ చేసింటారు. స్టూడెంట్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, లేదంటే ఫ్యామిలీలో ఉన్న ఎవరినైనా పిలుచుకొని రావచ్చు. సో ఇప్పుడు వాడు ఆ ఫంక్షన్కి జూని ఇన్వైట్ చేస్తాడు. వెంటనే జూ మీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అన్నట్లు అడిగేస్తుంది. వాడు షాకింగ్గా తినికలా తెలిసింది అని చూస్తున్నప్పుడు జూ వెంటనే అది కాలేజ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నప్పుడు విన్నాను అన్నప్పుడు, లేదు లేదు, ఆ అమ్మాయి ఏం నా గర్ల్ ఫ్రెండ్ అంతా కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే, నువ్వు రేపు ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి రావాలి అని అలానే ప్లీజ్ చేసేలా అడగ్గా జూ కూడా ఓకే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ టైంలోనే ఏరం బాడీ బిల్డర్ని చూపిస్తారు. ఈ బాడీ బిల్డర్ నిన్న నైట్ ఏరం జుట్టోడి దగ్గర జస్ట్ ఫన్ కోసం తిరుగుతున్నా అని చెప్పినప్పటి నుండి ఏరం దగ్గర మంచిగానే మాట్లాడనంటున్నాడు. సో ఏరం ఎందుకు ఇలా డల్గా ఉన్నావు, పైగా నా దగ్గర కూడా మంచిగా మాట్లాడనంటున్నావు, బయట వెళ్దాం రా అని ఇప్పుడు ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడు వీడు సరే మనసులోనే ఎందుకు పెట్టుకోవడం, తిన దగ్గరే డైరెక్ట్గా అడిగేద్దామని నోరు తెరుస్తాడు. అంతలో ఏరం నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తా అని తను అక్కడి నుండి వెళ్ళగానే ఈ బాడీ బిల్డర్ ఏం చేస్తాడు, ఏరం ఫోన్ని తీసి చూస్తాడు. చూస్తే అందులో ముగ్గురు నలుగురు ఆ అబ్బాయిల నంబర్ ఉంది. అంతే, వీడికి మండిపోతుంది. ఇప్పుడు ఏరం అక్కడికి రాగానే చాలానే ఎమోషనల్ అయ్యి నువ్వు అసలు ఎందుకు నా దగ్గర మాట్లాడుతున్నావు తిరుగుతున్నావు అని అంతా నాకు తెలిసిపోయింది. ఇంకా తరువాత నేను నీ దగ్గర మాట్లాడాలి అని అనుకోవడం లేదు. నిన్న నైట్ నువ్వు నా ఫ్రెండ్ దగ్గర చెప్పిందంతా నేను విన్నాను, అప్పుడు కూడా నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నీ ఫోన్ చూసిన తరువాత నాకు అంతా క్లియర్గా అర్థమైంది. నేను నీకు అంత ఈజీగా కనిపిస్తున్నానా ఏంటి? కానీ నేను అంత ఈజీ అయిన వాడిని కాను. ఎలా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్లో డిఫికల్ట్ అయిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేమో అంత స్ట్రాంగ్ అయిన వాడిని నేను అని లాస్ట్లో భారీగా డైలాగ్ అంతా మాట్లాడేసి వెళ్తుంటాడు. ఏరంకి అయితే ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమైంది అని ఇలా అరుస్తున్నాడు అని కన్ఫ్యూజ్ అయి చూస్తుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ప్లాన్ చేసినట్లు జూ ఆ డాక్టర్తో కలిసి ఫంక్షన్కి వెళ్తుంది. ఆ టైంలోనే చాయ్ వచ్చి డాక్టర్ వైఫ్ ఉంది కదా ఆ అమ్మాయిని పిలుచుకొని ఫంక్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళాలి. ఈ అమ్మాయి కళ్ళ ముందే వాడిని తగిలించాలి అన్నదే హీరో హీరోయిన్ ప్లాన్. వీళ్ళు అనుకున్నట్లే అంతా జరుగుతుంటుంది. కానీ ఈ డాక్టర్ హీరో హీరోయిన్కి ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏమని చూస్తే ఇప్పుడు జూ దగ్గర నీ దగ్గర కాస్త మాట్లాడాలి రా అని చెప్పి ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి ఇప్పుడు జూని అలానే చాలా కోపంగా చూస్తుంటాడు. ఏమని చూస్తే నిన్న వీడు లవ్ చేస్తున్న ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు, అవును
సామ్సంగ్ గ్రూప్ వాళ్ళ అమ్మాయి మన మన కాలేజ్లో చదువుతుందంట కదా, నీకు తెలుసా అని అడగ్గా ఆ అమ్మాయి అవునా, కానీ వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిలే లేరు కదా, ఆ అబ్బాయి మాత్రమే కదా ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా నాకు బాగా తెలుసు, మేమిద్దరం ఒకే స్కూల్లోనే కదా చదివాము అన్నట్లు చెప్పగా వీడికి అర్థమైపోతుంది వాడి దగ్గర ఏమో గేమ్ ఆడుతున్నారు అని. సో ఇప్పుడు జూ దగ్గర నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావు, నీతోనే ఒక అబ్బాయి తిరుగుతుంటాడే వాడెవడు, ఒకరోజు నీ గురించి నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పి నన్ను నీళ్ళల్లో తోసేశాడు, మీరిద్దరూ కలిసి ఏమో ప్లాన్ వేస్తున్నారు, ఏంటది చెప్పు అని బెదిరించగా జూ భయపడిపోతుంది. నాకేం తెలీదు, నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళాలని చూస్తుంది. కానీ వాడు చేయి పట్టి లాగి నేను మిగిలిన అబ్బాయిలలా అంతా కాదు, అమ్మాయిని అని కూడా చూడను, కొట్టేస్తాను అని జూని కొట్టడానికి చూస్తాడు. అంతలో అక్కడికి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. వీళ్ళందరూ ఎవరు అని చూస్తే వీడి గర్ల్ ఫ్రెండ్సే. చాలా మంది అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ గా ఉన్నట్లున్నాడు వీడు. చాయ్ అందరి దగ్గరకు వెళ్ళి వీడి గురించి చెప్పి ఇక్కడికి పిలుచుకొని వచ్చింటాడు. ఇప్పుడు ఈ అమ్మాయిలందరూ కలిసి ఫంక్షన్ జరుగుతున్న ప్లేస్ కి లాక్కుని వెళ్ళి వాణ్ణి అవమానిస్తుంటారు. కరెక్ట్ గా చాయ్ ఫ్యూచర్ లో వీడికి వైఫ్ గా ఉన్న ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని వచ్చేస్తాడు. వీడిప్పుడు ఆ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయిలందరూ మనల్ని వదిలేసినా పర్లేదు, కానీ ఈ అమ్మాయిని మాత్రం మనం వదలకూడదు అని చెప్పి ఆ అమ్మాయి చేయి పట్టుకొని వాళ్ళు చెప్పేదంతా నమ్మకుమా, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను నిన్ని మాత్రమే లవ్ చేస్తున్నా, నన్ను నమ్ము అని అలానే అంత మంచోడిలా యాక్ట్ చేస్తుంటాడు. అప్పుడు పక్కన నిల్చోన్న చాయ్ వాడు చెప్పేదంతా నమ్మకు, వాడు అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు వెంటనే వాడు లేదు, వాళ్ళే నీ దగ్గర అబద్ధం చెప్తున్నారు, నీ దగ్గర ఉన్న డబ్బు కోసమే ఇలా అంతా నీ దగ్గర అబద్ధం చెప్తున్నారు అన్నట్లు వీడు చెప్పగా ఈ అమ్మాయి వీళ్ళెవరు డబ్బు కోసం అంతా అబద్ధం చెప్పలేదు, నువ్వే నా దగ్గర ఇన్ని రోజులు అబద్ధం చెప్తూ తిరుగుతూ నిన్నావు అని ఫైనలీ అమ్మాయి వాడి రియల్ ఫేస్ ని తెలుసుకుంటుంది. ఇప్పుడు వాడి గురించిన నిజాలన్నీ అందరికీ తెలిసిపోయింది అన్న కోపంలో ఛాయ్ని పట్టుకొని కొట్టాలని చూస్తాడు. అంతలో హీరోయిన్ ఎంత ధైర్యం ఉంటే వాడిని కొట్టావు నువ్వు అని వాడిని ఒకే ఒక తన్ను తంతుంది చూడండి. అంతే, అక్కడే అలానే కింద పడిపోతాడు. ఫైనలీ ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి హీరో హీరోయిన్ ఆ అమ్మాయి ముగ్గురు కూర్చొని మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయి అయితే చాలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. అప్పుడు జూ వాణ్ణి పెళ్లి చేసుకున్న తరువాత ఈ విషయం అంతా తెలవడం కన్నా ముందే తెలిసింది అని సంతోషించు, ఊరికే ఎందుకు ఫీల్ అవుతున్నావు అన్నప్పుడు ఆ అమ్మాయి వాడు నన్ను మోసం చేస్తున్నాడు అని నాకు ముందే తెలుసు, కానీ వాడి మీద ఉన్న లవ్ వల్ల నాకేం తెలియనట్లు ఉన్నాను, ఎప్పుడైనా ఒక రోజు మారుతాడు అని అనుకున్నా, కానీ ఇప్పుడు మీరే నా లైఫ్ ని కాపాడారు అని ఇద్దరికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా వాళ్ళు ఆ అమ్మాయి దగ్గర మాట్లాడిన తరువాత అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ చెయ్యికి లైట్ గా దెబ్బ తగిలింటుంది. చాయ్ చూసేసి నేను నీకు చెప్పా కదా వాడి దగ్గర జాగ్రత్తగా ఉండు అని, ఇప్పుడు చూడు ఏమైంది అని చెప్పి జూకి బ్యాండేజ్ వేస్తూ ఇప్పుడు చాయ్ జూ దగ్గర ఆ అమ్మాయికి ఆల్రెడీ ఆ అబ్బాయి గురించి తెలిసినప్పుడు ఎందుకు బ్రేకప్ చేయకుండా వాడితో ఉన్నింది అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కదా వాడిని ట్రూగా లవ్ చేసింది అని, అందుకే వాడు తప్పు చేసినా వాడిని మర్చిపోలేక వాడిని బ్రేకప్ చేయలేక ఉన్నింటుంది అన్నట్లు చెప్పి ఇప్పుడు జూ చాయ్ని ఎలా అంత లవ్ చేసింటుంది అదంతా తలుచుకుంటూ కూర్చోంటుంది. అంతేకాకుండా చాయ్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అనే కదా డివోర్స్ ఇచ్చింటుంది. కానీ ఇప్పుడు జూకి అదంతా నిజం కాదు అని తెలిసి ఫీల్ అవుతూ కూర్చున్నప్పుడు ఆ ప్లేస్లో చిన్నపిల్లలు ఆడేలా చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. ఇప్పుడు దాన్ని చూడగానే జూ చాయ్ ఇద్దరికి సూజిన్ గుర్తొస్తాడు. ఇద్దరు కూడా సూజిన్ని చాలానే మిస్ అవుతారు. సో చాలా ఎమోషనల్ అవుతుంటారు. ఇద్దరి వల్ల అస్సలు కావడం లేదు, ఇంకా తరువాత ఇక్కడ ఉండకూడదు అని ఇద్దరు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు చాయ్ జూ దగ్గర ఆ రోజు నైట్ నువ్వు ఆ షోలో సూపర్గా పాడావు, నిన్ను లవ్ చేస్తున్న ఆ టైంలో నువ్వు బాగా పాడుతావు అని నాకు తెలుసు, కానీ ఆ తరువాత నువ్వు పాటలు పాడుతావు అన్న విషయాన్ని నేను మర్చిపోయాను, కానీ ఆ రోజు నువ్వు చాలా బాగా పాడావు అన్నప్పుడు హీరోయిన్ నువ్వు ఇలా అంతా మాట్లాడవే నీకేమో అయినట్లుంది కదా అని జో నవ్వుతూ అక్కడి నుండి వెళ్తుంటుంది. అలానే ఇప్పుడు ఆ డాక్టర్ని చూపిస్తారు. బాగా దెబ్బలు తినేసి నడవలేక నడిచి వెళ్తుంటాడు. వీడిప్పుడు స్టే చేస్తున్న ఇల్లు వచ్చి ఆ అమ్మాయి వీడి కోసం లీజ్ కి కొని ఇచ్చింటుంది. కానీ ఇప్పుడు జరిగిన గలాటాలో ఆ అమ్మాయి ఆ లీజ్ ని క్యాన్సిల్ చేసినట్లుంది. సో సెక్యూరిటీ మీ లీజ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది అన్నట్లు చెప్పగా అంతే, వాడికి ఇప్పుడు స్టే చేయడానికి ఒక ప్లేస్ కూడా లేదు, అంతా ఆ జూ వల్లనే అని జూని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక్కడ జూకి కూడా ఎవరో ఫాలో అవుతూ వస్తున్నట్లే ఉంది.
సో ఫాస్ట్‌గా నడిచి వెళ్తుంది. కానీ అంతలో వాడు వచ్చేస్తాడు. నువ్వు వాడు కలిసి నా లైఫ్‌ని నాశనం చేసేసారు కదా! అని వాడు సైకోలా అరచగా హీరోయిన్ ఇక్కడ చూడు ఊరికే ప్రాబ్లమ్ చెయ్యకు వెళ్ళిపో అన్నప్పుడు వాడు వినడమే లేదు. ఏంటి వెళ్ళిపోవాలా? నిన్ని ఇలానే వదిలేసి నేనెలా వెళ్తాను అని జూని కొట్టేలా వెళ్తాడు. అంతలో కరెక్ట్‌గా ఆ ప్లేస్‌కి నామ్ వచ్చి వాడిని దంచి పెడతాడు. అప్పుడు కూడా ఎందుకు నా లైఫ్‌లోకి వచ్చి అన్నింటిని నాశనం చేశావు అని అరచగా ఇంకా ఎన్ని రోజులు ఇలా అమ్మాయిల్ని మోసం చేయాలి అని అనుకుంటున్నావు? ఇలా ఒకరిని మోసం చేసి జీవించడం అంతా ఒక జీవితమా? అట్లీస్ట్ ఇక నుంచైనా మంచిగా జీవించడానికి ట్రై చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం, నీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర నువ్వు చేసే తప్పైన పనుల కోసం అంతా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అంతే నువ్వు అని చాయ్ కోసం కూడా వాడిని బెదిరించి వెళ్తుంటుంది. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నప్పుడు హీరోయిన్ అవును నువ్వెలా కరెక్ట్‌గా వచ్చావు అని అడగ్గా నామ్ని చూసారంటే నేను ఊరికే అలా వాకింగ్ వచ్చాను అని మేనేజ్ చేస్తుంటాడు. యాక్చువల్లీ జూడ్‌ని చూడటం కోసమే ఈ ప్లేస్‌కి వచ్చింటాడు. అప్పుడు జూ అవును నీకు నిజంగానే నేను నచ్చానా అని అడగ్గా అవును నేనెందుకు అబద్ధం చెప్తాను, నాకు నిజంగానే నువ్వు నచ్చావు అంటాడు. అయితే ఆ రోజు నన్ను డేట్ చేయడానికి పిలిచినప్పుడు లవ్ చేయలేదు అన్నావు అని జూ అడగ్గా అవును చెప్పాను. అప్పటి వరకు నేను నిన్ని లవ్ చేయలేదు. కానీ ఆ తరువాత నేను నిన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసేసా అంటాడు. అప్పుడు హీరోయిన్ ఇక్కడ చూడు ఇప్పుడు కావాలంటే నేను ఒక 20 సంవత్సరాల అమ్మాయిలా యంగ్‌గా కనిపించొచ్చు. కానీ నా లోపల ఒక అమ్మ ఉంది. అదంతా నీకు తెలీదు అన్నప్పుడు వాడిని చూసారంటే ఏంటి ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి? ఏమేమో చెప్తున్నావన్నప్పుడు హీరోయిన్ అరే ఊరికే ఆటలాడకు. నేను నిజంగానే చెప్తున్నా. ఊరికే నా వెనకాలే తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా నీ డ్రీమ్‌ని వెతుక్కుంటూ వెళ్ళు. నీకు కొరియాలోనే బెస్ట్ హిస్టరీ టీచర్ అవ్వాలి అన్నదే కదా నీ ఆశ అన్నప్పుడు వాడు షాక్ అవుతాడు. నీకెలా తెలుసు అని అడుగుతాడు. కానీ హీరోయిన్ నాకు టైం అయింది. నేను వెళ్తున్నా అని ఫాస్ట్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ టైంలోనే ఛాయని చూసారంటే డాన్సర్ అమ్మాయితో కూర్చొని మాట్లాడుతుంటాడు. ఏమంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఛాయ్‌కి కాల్ చేసింటుంది. ఏమని చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ డాన్స్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయమని, డాన్స్ చేయమని ఎక్కువగా టార్చర్ చేస్తున్నారంట. సో ఆ ప్రెషర్ తట్టుకోలేకనే ఇలా ఇల్లొదిలి వచ్చేసింటుంది. వాడు అంతా విని సరే ఇంట్లో నుండి వచ్చేసావు. ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తావేంటి అని అడిగినప్పుడు ఇంకెక్కడ నీతో కలిసి హోటల్లోనే అన్నట్లు చెప్పగా ఆ మాట విని చాయ్ టెన్షన్ అయిపోతాడు. ఒక అబ్బాయితో ఒంటరిగా హోటల్లో స్టే చేసే అంత నీకు ధైర్యం వచ్చేసిందా? ఇంక తరువాత నువ్వు ఇలా ఉండటం అస్సలు బాగుండదు. రా అని ఆ అమ్మాయి ఇంటికి లాక్కొని వెళ్తాడు. ఇనా అయితే లేదు నేను రాను అని తను వాళ్ళ ఇంటికి వెళ్ళనంటుంది. కానీ కరెక్ట్‌గా ఆ ప్లేస్‌కి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చాలా ప్లేసెస్‌లో ఈ అమ్మాయి కోసం వెతికి చాలా టయర్డ్‌గా ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రామా కోపగించుకోకు అని కాస్త నెమ్మదిగా చెప్పడంతో డాన్సర్ అమ్మాయి కూడా సరే అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఏరం బాడీ బిల్డర్‌ని చూపిస్తారు. వీడు ఏరం దగ్గర గొడవ పడి వచ్చింటాడు కదా! కానీ ఆ తరువాతనే తెలుస్తుంది ఆ ఫోన్‌లో ఉన్న అబ్బాయిల నంబర్ అంతా ఏరం అన్నయ్యల నంబర్ అని. ఇప్పుడు ఈ నిజం తెలిసిన వెంటనే సారీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నా అని మళ్ళీ ఇద్దరూ కలిసిపోతారు. ఆ టైంలోనే జూని చూపిస్తారు. జూ అయితే తన బిడ్డ సూజిన్‌ని చాలానే మిస్ అవుతుంది కదా! సో నిద్రలో కూడా సూజిన్ అని ఏడుస్తూనే ఉండటం జూ అమ్మ వినేస్తారు. సో ఇప్పుడు జూ దగ్గర అవును ఆ సూజిన్ ఎవరు? నువ్వు లవ్ చేస్తున్న అబ్బాయి పేరా అది? నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నా నా దగ్గర చెప్పు. నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నప్పుడు జూ నవ్వుతూ మనం ఎక్కడైనా బయట వెళ్దామా? అప్పుడే నాకు కాస్త రిలాక్స్‌గా ఉంటుంది అంటుంది. అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే చాయ్ ఇంకా ఆ డాన్సర్ అమ్మాయి ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ అమ్మాయి నిన్న నైట్ నేను ఇంటికి వెళ్ళిన వెంటనే మా అమ్మా నాన్న దగ్గర మాట్లాడాను. వాళ్ళు నీకేం నచ్చిందో అది చెయ్యి. మేము నిన్ని ఇబ్బంది పెట్టము అని చెప్పేశారు. ఇప్పుడే నాకు హ్యాపీగా ఉంది అన్నప్పుడు చాయ్ వచ్చి నేను చెప్పా కదా! అమ్మా నాన్న దగ్గర నువ్వు ఏమనుకుంటున్నావు? నీ మనసులో ఏముంది అని వాళ్ళ దగ్గర చెప్తేనే కదా తెలుస్తుంది అని చెప్పగా ఆ అమ్మాయి నీకు నేను నిజంగానే నచ్చానా? లేదు ఎందుకు అడుగుతున్నా అంటే నిన్న నేను మనిద్దరం హోటల్లో స్టే చేద్దామని చెప్పినప్పుడు నీ ప్లేస్‌లో వేరే అబ్బాయి ఉండింటే నాతో కలిసి ఉండటానికి ఓకే చెప్పింటారు. కానీ నువ్వు అలా కాదు. నన్ను తిరిగి మా ఇంటికే పంపించావు. ఆ టైంలోనే నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నీతో మాట్లాడేటప్పుడు అంతా సేమ్ మా నాన్న ఎలా కేరింగ్‌గా మాట్లాడుతాడో అలానే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నువ్వు చాలానే డిఫరెంట్‌గా అనిపిస్తున్నావు అంటుంది.
ఇంకా వీడు ఆ అమ్మాయి దగ్గర మాట్లాడేసి క్లాస్కి వెళ్తే వీళ్ళ సీనియర్ ఒకతను ఉంటాడు కదా, స్టార్టింగ్ లో పనిష్మెంట్ అంతా ఇచ్చాడే అతను అందరి దగ్గర నేను పెద్ద ఆర్కిటెక్ట్ ని అవుతాను అన్నట్లు చెప్తుంటాడు. కానీ అతను ఫ్యూచర్ లో ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఈ విషయం చాయ్కి బాగానే తెలుసు. సో ఏం చెప్పలేక చూస్తుంటాడు. ఇలా అంతా ఆల్మోస్ట్ అందరి లైఫ్ లోనూ జరిగింటుంది. చిన్నప్పుడు చాలానే ఆశపడింటాం, నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని. అందులోనూ ఒక్కొక్క క్లాస్ చేంజ్ అయ్యేటప్పుడు మన అంబిషన్ కూడా చేంజ్ అవుతూ వచ్చేది. కొంతమందికి వాళ్ళు ఆశపడినట్లు జరిగిండొచ్చు, కానీ చాలా మందికి వాళ్ళ డ్రీమ్ గానే మిగిలిపోయి ఉంటుంది. సేమ్ అలానే చాయ్కి కూడా వాడు మూవీ డైరెక్టర్ అవ్వాలి అనే ఆశపడింటాడు. కానీ వాడు ఫ్యూచర్లో సేల్స్ పర్సన్గా అయింటాడు. అదంతా తలుచుకొని ఫీల్ అవుతున్నప్పుడు అలానే జూని చూపిస్తారు. వాళ్ళ అమ్మతో పాటు బయట వెళ్ళింటుంది. ఆ ప్లేస్లో ఒక చిన్న అబ్బాయిని చూస్తుంది. అప్పుడు ఆ అబ్బాయిని చూడగానే జూకి సూజన్ గుర్తొచ్చేస్తాడు. అంతే కంట్రోల్ చేసుకోలేక వాళ్ళమ్మని హక్ చేసుకొని అంతలా ఏడుస్తుంది. యాక్చువల్లీ జూకి బేబీ పుట్టినప్పుడు వాళ్ళమ్మ ప్రాణాలతో ఉండిండరు, అప్పటికే చనిపోయింటారు. సూజిన్ పుట్టినప్పుడు అందరూ వచ్చి చూసింటారు, హ్యాపీగా ఫీల్ అయింటారు. కానీ ఇలాంటి టైంలో వాళ్ళమ్మ లేరు అని సూజిన్ చాలానే ఏడ్చుంటుంది. అందుకే ఇప్పుడు వాళ్ళమ్మని హక్ చేసుకొని అంతలా ఏడుస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.